రైట్ బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో జిన్నా శంకర్ అనే వ్యక్తి తలవారుతో హల్చల్ చేశాడు. గ్రామ ఆలయం స్థలం విషయంలో కొద్ది రోజులుగా కొండ్రికర్ల విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి శంకర్ కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. సమస్య పరిష్కారం కోసం ఈవేళ వీడీసీ సభ్యులు సమావేశం కాగా విషయం తెలుసుకున్న శంకర్ తలవారుతో అక్కడికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపుతానంటూ బెదిరిస్తూ హల్చల్ చేశాడు అతను. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శంకర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. 60 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనే జగ్గా సాగర్కు చెందిన వ్యక్తి ఆలయం కోసం 5 ఎకరాల భూమి దానం చేశారని వీసీడీ సభ్యులు చెబుతున్నారు. ఆ స్థలంలో గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి ఖాళీ స్థలాన్ని గ్రామ అవసరాలకు వినియోగించుకుంటున్నామని స్థానికులు వెల్లడించారు. ఆ స్థలాన్ని తిరిగి సుధాకర్ రెడ్డి దగ్గర కొనుగోలు చేసి శంకర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. కొద్ది రోజులుగా ఇదే విషయంలో శంకర్ను అతని బంధువులకు చెందిన 8 కుటుంబాలను వీసీడీ గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటనపై శంకర్ ఫిర్యాదుతో ఇప్పటికే వీసీడీ సభ్యులపై కేసులు నమోదయ్యాయి. శంకర్పై గతంలో కూడా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు పెడుతున్నారని వీడీసీ సభ్యులు ఆందోళన చేశారు. ఇక ఈ సమస్యను ఇక్కడే పరిష్కరించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు. శంకర్పై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చి అతన్ని మెట్పల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు.